హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. సో మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి. సో గోంగూర పప్పు ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. సో మొదటిగా మనం ఒక కప్పు బ్యాల్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక 1 మీడియం సైజ్ ఆనియన్ అండ్ 1 మీడియం సైజ్ టొమాటో, అలాగే ఒక 5 to 7 గ్రీన్ చిల్లీ వేసుకున్న తర్వాత, అలాగే ఒక 5 రెబ్బలు గార్లిక్ వేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. సో గోంగూర అనేది నేనైతే కొంచెం తక్కువనే యాడ్ చేసుకున్నానండి, ఈ గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మీరు కావాల్సినంత మీరు యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిశ్రమాన్ని బాగా మిక్సీ చేసుకొని మనము కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 7 విజిల్స్ వచ్చేంత వరకు మనం రానివ్వాలి. వచ్చిన తర్వాత ఇలా పప్పు అనేది ఇలా బాగా ఇట్లా మెదిగిపోవాలండి. సో మెదిగిపోయిన తర్వాత మనం పప్పు మ్యాషర్ని ఒకసారి ఇలా తీసుకొని ఇలా బాగా మనం మెతిపేసుకుంటే గోంగూర పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఈ గోంగూర పప్పు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అలాగే గోంగూర పప్పులోకి నేను మిర్చి మసాలా చేస్తున్నానండి. సో మిర్చి మసాలాకి కావాల్సింది మొదటగా కొన్ని పుట్నాల పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ధనియాల పొడి, జీలకర్ర తీసుకొని మిక్సీ చేసుకోవాలండి. సో ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం గ్రీన్ చిల్లీని హాఫ్గా చీల్చుకొని నేను చూపించిన విధంగా ఇలా చీల్చుకొని మనం దాంట్లోకి ఇప్పుడు స్టఫింగ్ యాడ్ చేసుకోవాలండి. సో ఈ స్టఫింగ్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని మంచిగా చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంటాయి. గోంగూర పప్పులేకే కాదు, నార్మల్ గ్రీన్ పప్పు, టమాటో పప్పులకు కూడా ఈ మసాలా మిర్చి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి గోంగూర పప్పు చేసుకొని పుల్లగా రైస్లో కలుపుకుంటా ఈ మసాలా మిర్చి వేసుకుంటే చాలా అమోఘంగా ఉంటుంది. సో అలా చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మనం స్టఫింగ్ చేసుకున్న పచ్చిమిరపకాయలన్నిటిని దీంట్లో వేసుకొని కొంచెం బాగా వేగనియాలి. 2 సైడ్లో తిప్పుకుంటా మిర్చి అనేది బాగా వేగితే మన కారం అనేది కొంచెం తగ్గుతుంది. చూసారా, ఇలా వేగిపోవాలి. సో ఇలా వేగిపోయిన తర్వాత మనం వైట్ రైస్ అండ్ గోంగూరతో పాటు ఈ మిర్చి మసాలా తీసుకుంటే మనకి టుడే లంచ్ రెడీ అయిపోయినట్టే. వన్స్ అగైన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.